రోస్టెడ్ చికెన్ ఫ్రై. అయినా చికెన్ ఏంటి ఇలా నల్లగైపోయింది అని నీరు కారిపోకండి. ఎలా ఉంటేనే బాగుంటదండి. ఒక్కసారి రోస్టెడ్ చికెన్ ఫ్రై రుచి చూసారంటే రెస్టారెంట్ వైపు తొంగి కూడా చూడండి. రెడీ చేసేద్దారండి. చిన్నగా కొట్టించుకున్న చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి కూడా వేసుకున్నాక అర చెంచాడు శనగపిండి వేసుకుని ఆకని నిమ్మకాయ పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పావుగంట పాటు పక్కన పెట్టేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటి వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో నిదానంగా 10 నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అందులోనే 3 చెంచాలు నూనె ఉంచుకుని మిగిలిన నూనె అంతా తీసేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని లేత ముక్కు పొడి రంగు వచ్చి నూనె పైకి తెలి వరకు వేపండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మనం పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని 5 నిమిషాల పాటు ఆపకుండా మీడియం ఫ్లేమ్ లో వేపండి. తర్వాత కాస్త గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని పప్పుచారులో గానీ చపాతీలో గానీ నంచుకుంటే అంటే ఉంటదండి. చంద్రుడు పక్కన ఉన్న చొక్కలతో చెమ్మ చక్క అన్నట్టు ఉంటదండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది.